హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఫ్లవర్స్ అనేది క్లాత్ తోటి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, దీనికి ఇలా ఒక గాజుని తీసుకొని ఇలా రౌండ్గా ఇలా మార్కింగ్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలండి. మనం చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. మనం పిల్లలకి ఫ్రాక్లు అవి కుట్టినప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. చూడండి, గాజుకి లోపల వైపు నుంచి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. లేదు బయట వైపు నుంచి అయినా చేసుకోవచ్చు. మీకు ఏ సైజు ఫ్లవర్లు కావాలో ఆ సైజుని బట్టి గాజును అనేవి తీసుకోండి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు గాజు తీసుకోండి, లేదంటే పెద్ద ఫ్లవర్లు కావాలంటే కొంచెం పెద్ద సైజు గాజు తీసుకున్నారంటే ఇలా రౌండ్గా ఒక 6 పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 6 పీసులు తీసుకొని దీన్ని మనం చూడండి ఇలా మధ్యలోకి ఒక ఫోల్డ్ చేయాలి, తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు సూది తీసుకొని మనం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలా కుట్టుకోవాలండి, అంతే. చాలా అంటే చాలా ఈజీ. చూడండి, దీన్ని ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి, మరలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఇలా కొంచెం గమనించండి. ఇలా టాకాల్లాగా వేసుకున్నామంటే కనుక ఇలా మొత్తాన్ని ఇలా కుట్టేసుకొని ఇలా తీసేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న 6 పీసులను కూడాను అలాగే చేసుకోవాలండి. చూడండి, ఏం లేదు, ముందు సగానికి మడుచుకోవాలి, తర్వాత దాన్ని మరలా ఇంకొక మడత వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా ఇలా టాకాలని వేసుకుంటూ ఇలా రెడీ చేసుకున్నామంటే ఫ్లవర్ అనేది రెడీ అవుతుందండి. ఇలా 6 పీసెస్ కూడాను ఇలాగే ఫోల్డ్ చేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా క్లాతులతో చాలా రకాల ఫ్లవర్స్ అయితే మనం చేసుకోవచ్చు. నేను రోజు ఒక వెరైటీ అయితే ఖచ్చితంగా చూపిస్తానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇక నలుగురికి అనేది వెళ్తుందండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అన్ని పీసెస్ని కూడాను ఇలా రెడీ చేసుకొని మనం ఫ్లవర్లు రెడీ చేసుకుందాము. 6 పీసెస్ని కూడాను సేమ్ అదే ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఇలా అన్ని పీసులు రెడీ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా రెడీ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముడి వేసుకోవాలండి. కొంచెం దగ్గరికి ఇలా లాగినట్టు, కొంచెం గట్టిగానే లాగినట్టు చూడండి, ఇలా కొంచెం గట్టిగానే దగ్గరికి లాగి ఇలా ముడి వేసుకోవాలి. దగ్గరికి లాకపోతే హోల్ లాగా ఉండిపోతుందండి, అప్పుడు మనం పోస్ ఏమైనా పెట్టినా కూడా నిలబడదనమాట. అందుకని ఇలా గట్టిగానే లాగి ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత చూడండి ఇలా నీట్గా మనం వేళ్ళతోటి ఇలా నీట్గా సర్దుకోవాలండి. ఇప్పుడు మనం ఆ చుట్టూ కూడాను సూదితో ఇలా కుట్టేసుకోవాలి. అవనేవి నీట్గా ఉంటాయి, కొంచెం గట్టిగా కూడా ఉంటాయి. వెనకాల వైపును ఇలా సూదితోటి రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. చూడండి, చాలా ఈజీగా మనం ఫ్లవర్లు అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని మనం ఫ్లవర్ని చూడండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం మధ్యలో ఏదైనా ఒక పూస లాంటిది కానీ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలాంటి పూస ఏవైనా ఉంటే తీసుకొని ఇలాగా కుట్టేసుకోండి. ఇలాంటి ఫ్లవర్లు మనం చాలా వెరైటీస్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లవర్లు ఇంకా చాలా వెరైటీలు అయితే మీకు చూపిస్తానండి. నా వీడియో కనుక
మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.